హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సుజాత. ఈరోజు అయితే మనం ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ రైస్ ఎలా చేయాలో చూద్దాం. ఇందుకోసం నేను క్యారెట్లు 2, పచ్చిమిర్చి, ఎర్రగడ్డ, కరివేపాకు, కొత్తిమీర, జీడిపప్పులు తీసుకున్నాం. వీడియోలో చూపించిన విధంగా ఇలా పొట్టునంతటిని పీల్ చేసుకొని సైడ్స్ కట్ చేసుకొని ఇలా మనం తురిమి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పెనం పెట్టుకుని కొంచెం నెయ్యి వేసుకొని జీడిపప్పులను కూడా వేసుకున్నాం. ఇలా జీడిపప్పులు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకున్నాం. ఈ జీడిపప్పు రైస్ తినేటప్పుడు అక్కడక్కడ పంటికి తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటుందండి రైస్. ఇప్పుడు మనం పెనం పెట్టుకొని ఆయిల్ 2-3 స్పూన్లు వేసుకొని హీట్ ఎక్కాక ఆవాలు వేసుకొని చిటపట్లాడాక శనగపప్పు, మినపప్పు కూడా వేసుకొని కరివేపాకు, కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయ్యాక ఎర్రగడ్డలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఎర్రగడ్డలు ఫ్రై తొందరగా అవ్వాలంటే కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందరగా ఫ్రై అవుతాయండి. ఈ క్యారెట్ రైస్ ఎంతో టేస్టీగా ఉంటుంది, కళ్ళకు కూడా మంచిది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, ఎంతో బాగుంటుంది. చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం తురిమి పెట్టుకున్న క్యారెట్ను పెనంలో వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని ఉడికించి పెట్టుకున్న రైస్ను వేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని నెయ్యి కూడా కొంచెం వేసుకొని కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇది. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పులను కూడా వేసుకొని కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను చల్లుకుంటే అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ రైస్ రెడీ. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.